హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెంగళూరులోని రంగోలీ గార్డెన్స్ని చూపిద్దామని మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. మీరు ఎవరైనా రంగోలీ గార్డెన్స్ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇవి అన్నీ బొమ్మలు చేసి విలేజ్ అట్మాస్ఫియరు, వాళ్ళ యొక్క వృత్తుల గురించి బొమ్మల రూపంలో చేసి చూపించారు. చాలా బాగుండింది, ఒకసారి విజిట్ చేయండి. మన బెంగళూరులో ఉన్న వాళ్ళైతే, బెంగళూరులో లేని వాళ్ళైతే నా వీడియో చూసి లైక్ చేయండి. చాలా బాగుంటుంది. రియల్గా మనుషులు ఎలా అయితే ఉంటారో అలానే ఆ బొమ్మల రూపంలో మనకి చూపించడం జరిగింది. చూడండి ఎంత రియల్గా ఉన్నాయి అంటే, సడన్గా చూస్తే మనం నిజంగానే వాళ్ళు అక్కడ మనుషులు నుంచున్నారా అన్నట్లు అనిపిస్తుంది. ఇది అంగడి. మనమైతే పచారీ కొట్టు అంటాము ఒక్కొక్క చోట సరుకులు అమ్ముతారు కదా, సరుకుల కొట్టు అంటాము. ఇక్కడ వచ్చేసి షాపు మిషన్ కుట్టే వాళ్ళది. ఇక్కడ వచ్చేసి కంసాలేలు, బంగారం తయారు చేసేవాళ్ళు షాపు. ఇక్కడ వేద పాఠశాలలో పాఠాలు చెప్తున్నట్టుగా, వాళ్ళు వింటున్నట్లుగా చాలా బాగా చేశారు. పిల్లలకైతే బాగా నచ్చుతుంది, చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. మా పిల్లలు కూడా ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంటుంది ప్లేస్ కూడా, మీరు ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ వచ్చేసి కొత్తగా పెళ్ళైన జంట ఇంటికి వచ్చినప్పుడు చూడండి ఎంత బాగా తీశారో. అక్కడ ఒక పాపని చంకనెత్తుకొని ఒక అమ్మాయి, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వాళ్ళ పేరెంట్స్, చాలా బాగుండింది. ఇది మీకు కూడా నచ్చుతుంది. చూడండి ఇక్కడ పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నట్లుగా ఎంత రియల్గా ఉన్నాయి అంటే చూడండి ఒకసారి, ఎంత బాగుండిందో అసలు. చాలా నచ్చింది నాకైతే, మీకు కూడా నచ్చుతుంది. ఇక్కడ చూడండి విలేజ్ అట్మాస్ఫియరు చాలా బాగా నచ్చుతుంది మీకు. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. ఆ ఇల్లు, ఇంటి ముందు అరుగులు, అదంతా విలేజ్లో చూసేవాళ్ళము. ఇప్పుడు అసలు కనిపించట్లేదు. ఎద్దుల బండి దగ్గర పిల్లలు ఎక్కినట్లుగా, పక్కన నుంచి ఉన్నట్లుగా. ఇది 2 అంతస్తుల బిల్డింగ్ హౌస్. ఇవన్నీ మనం విలేజ్లో చూసుంటాము, మనకి సిటీలో ఎక్కడ కనిపించినా కూడా కనిపించవు. చాలా బాగుండింది. ఇక్కడ మా పిల్లలు హాయ్ చెప్తున్నారు. కౌస్ ఎంత రియల్గా ఉన్నాయంటే నిజంగా అక్కడ ఒక కౌ పడుకుండిందా అనిపిస్తుంది, అంత బాగా చేశారు. ఇక్కడ చూడండి ఆ ఇంటి యజమాని లెక్కలు అడుగుతున్నట్లుగా, అక్కడ ఒక నౌకరి నుంచున్నట్లుగా చాలా బాగా చూపించారు. ఇక్కడ ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నట్లుగా, చైర్స్ అన్నీ పాతకాలంలో అన్నీ చాలా బాగా చేశారు. దర్వాజలు కూడా చెక్కతో చేస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసేసి చావిడి అంటాము మేమైతే, పశువుల కొట్టము అని కూడా అంటారు. మరి మీ వైపు ఏమంటారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ అన్ని ఎద్దుల్ని కట్టేసేసి వాటికి మేత వేస్తున్నట్లుగా, దానా పెడుతున్నట్లుగా, ఇక్కడ ఒక పిల్లవాడిని రెడీ చేస్తున్నట్లుగా, వాళ్ళమ్మ ఒక పిల్లవాడిని రెడీ చేస్తున్నట్లుగా, ఇక్కడ ఒక చంటి బిడ్డని ఉయ్యాల్లో వేస్తున్నట్లుగా చాలా బాగా చేశారు. ఇక్కడ చూడండి ఎంతమంది ఆడుంటారు. టైరు బండి, కామెంట్ చేయండి. ఇక్కడ ఒక పిల్లవాడికి స్నానం చేపిస్తున్నట్లుగా బాత్రూంలో చాలా బాగా చేశారు. చూడండి ఇక్కడ చూస్తే ఒక ఆవు దూడ నుంచున్నట్లుగానే ఉంది. ఎంత బాగుందో, రియల్గా ఉన్నాయి అవి. కానీ అవి బొమ్మలు అని చెప్తేనే నమ్ముతారు, అంత రియల్గా ఉన్నాయి. ఆవు దూడ, ఇక్కడ ఇంటి ఆరు బయట బండల మీద కూర్చునే వాళ్ళు, పెద్దవాళ్ళు. ఇంకా లోపలికి వెళ్తే ఒక ఆమె గేదె దగ్గర పాలు పితుకుతున్నట్లుగా, గేదెలు
దూడ, ఎద్దులు మేత తింటున్నట్లుగా చాలా బాగా చూపించారు. విలేజ్ అట్మాస్ఫియర్ బాగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, వాళ్ళు పనులు చేసుకుంటున్నట్లుగా, ఒకళ్ళు కూరగాయలు కోస్తున్నట్లు, ఒకళ్ళు విసురుతున్నట్లుగా, ఒక చంటి బిడ్డకు పాలు ఇస్తున్నట్లుగా చాలా బాగా చేశారు. చాలా బాగా రియల్గా అనిపించేది. ఎక్కడ బోర్ కొట్టదు. మీరు విజిట్ చేయండి, మీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఈమె చూడండి ముగ్గేస్తున్నట్లుగా, ఈమె ఇంకొక ఆమె పని చేసుకున్నట్లుగా, ఇక్కడ గేదెలు ఆవుల్ని కట్టేసుకొని, ఇది ఎద్దుల బండి. ఎంతమంది తెలుసు ఎద్దుల బండి? కామెంట్ చేయండి. మా ఇంట్లో చిన్నప్పుడు మేము చూసాము, మా ఇంట్లో ఉండింది చిన్నప్పుడు ఎద్దుల బండి. ఇది రియల్ క్యాటే. అక్కడ ఒక క్యాట్ పడుకొని ఉంది. మా పిల్లలు దాన్ని పట్టుకొని లేపుతున్నా కూడా అది లేవకుండా హాయిగా నిద్రపోతుంది. బొంతలు, పరుపులు కుట్టేవాళ్ళు. మీలో ఎంతమంది తెలుసు పరుపులు కుట్టేవాళ్ళు? అంతకుముందు మా ఊర్లో వచ్చేవాళ్ళు సమ్మర్లో పరుపులు కుట్టడానికి. చాలా బాగుండేది. ఇక్కడ చేనేత పరిశ్రమ అనుకుంటా, బట్టలు అల్లటము, చీరలు అవన్నీ. ఇక్కడ చూడండి, ఆరు బయట ముచ్చట్లు చెప్పుకుంటూ, ఇక్కడ ఆయన పేపర్ చదువుతూ, ఆ డాగ్ చూడండి ఎంత రియల్గా అనిపిస్తుందో. ఇంకా లోపల వెళ్తే చూడండి, చుట్టిల్లో ఏమంటారు తెలియదు నాకు. చూడండి, చుట్టూనేమో ఉన్నారు, మధ్యలోనేమో కొంచెం సన్లైట్ పడుతున్నట్లుగా ఒక బేబీకి ఆమె స్నానం చేపిస్తుంది. ఈమె ఒక బేబీని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఉంది. చాలా బాగా అనిపించింది. ఎంత రియల్గా అనిపించాయో. అక్కడ క్యాట్, ఆ చిన్ని బాబు పడుకున్నట్లుగా, స్నానం చేపిస్తున్నట్లుగా. నాకైతే చాలా నచ్చింది. మా పిల్లలకు కూడా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ రంగోలీ గార్డెన్స్లోనే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసేసి పెద్దవాళ్ళకి 200, చిన్నపిల్లలకి 100. వీకెండ్స్లో అయితే 200 ఉంటుంది, వీక్ డేస్లో అయితే 150 అలా ఉంటుందంట. ఒకసారి కనుక్కొని రండి. ఇక్కడ చూడండి, డాగ్ తన బేబీస్కి పాలు ఇస్తున్నట్లుగా. ఇక్కడ వచ్చేసేసి గానుగ నూనె. మీలో ఎంతమంది తెలుసు గానుగ నూనె? ఇప్పుడు మిషన్లు వచ్చాయి. ఒకప్పుడైతే ఇలా ఎద్దులతో గానుగ నూనె చేసేవాళ్ళు. గానుగలతో నూనె పట్టి. మీలో ఎంతమంది తెలుసు ఇట్లా గానుగ నూనె? కామెంట్ చేయండి. ఇక్కడ ఒక ఆమె బేబీకి ఫుడ్ పెడుతూ, ఇక్కడ పోస్ట్ మ్యాన్. ఎంతమంది ఇప్పుడు ఇంకా విలేజెస్లో పోస్ట్ మ్యాన్స్ ఉన్నారో కూడా కామెంట్ చేయండి. మా విలేజ్లో అయితే పోస్ట్ మ్యాన్ లేరు. ఉన్నా కూడా ఇప్పుడు ఎవరు రాస్తున్నారండి ఫోన్లో వచ్చిన తర్వాత పోస్టులు. ఇక్కడ ఆమె బట్టలు ఉతుకుతున్నట్లుగా, గోడకి పిడకలు కొట్టినట్లుగా, ఇక్కడ ఈయన కట్టెలు కొడుతున్నట్లుగా, చిన్న చిన్న హెన్స్, అక్కడ ఒక గోట్ పడుకున్నట్లుగా, చిన్న పిల్లవాడు 3 చక్రాల బండి నడుపుతున్నట్లుగా, ఒక అమ్మాయి నీళ్ళ కడవ తీసుకొస్తున్నట్లుగా చాలా బాగా చేశారు. ఇది ఏమిటో నాకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ఇక్కడ అన్ని మేకల్ని కట్టేశారు చూడండి. చక్కగా మేకలు, మేకపిల్లలు, గొర్రెలు అన్నీ చాలా బాగున్నాయి, రియల్గా అనిపించాయి. ఇక్కడ చిన్ని బాబుని పక్కన పడుకోబెట్టుకున్నట్లుగా, ఇక్కడ బట్టలు ఐరన్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ చాకిరేవి తీసుకెళ్తున్నప్పుడు బట్టలు గాడిదల మీద తీసుకెళ్తున్నారు. నేనైతే ఇలా ఎప్పుడు చూడలేదు. మీరు ఎవరైనా చూసి ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, బొమ్మలు తయారు చేసేవాళ్ళు. ఒక చిన్ని బాబు అక్కడ పడుకున్నాడు చూడండి. ఇక్కడ ఆమె బాబుకి అన్నం పెడుతున్నట్లుగా, అక్కడ బొమ్మలు తయారు చేస్తున్నట్లుగా. ఇక్కడ వీళ్ళు రాళ్ళని కొడుతున్నారు చూసారా? మరి వీళ్ళని ఏమంటారో చెప్పండి, మీకు ఎవరికైనా తెలిస్తే. ఇక్కడ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్, వాళ్ళ పిల్లలు. చాలా బాగుండింది. అంతా రియల్గా ఒక హౌస్లో ఎలా అయితే ఉంటారో అలా బొమ్మల రూపంలో చేసి చూపించారు. ఇక్కడ గోట్స్,
ఇక్కడ వచ్చేసి వెదురు బుట్టలు అల్లుతున్నారు చూడండి. వెదురు బుట్టలు అల్లేవాళ్ళు, చిన్న చిన్న హ్యాండ్స్ చాలా బాగా చూపించారు. మీరు ఒకసారి విజిట్ చేయాలి కంపల్సరీగా ఇక్కడ ఉన్నవాళ్ళు. ఇక్కడ కుండలు తయారు చేస్తున్నారు చూడండి. కుండలు తయారు చేసేవాళ్ళు, ఇక్కడ మట్టి తొక్కేవాళ్ళు చాలా బాగా చూపించారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు చేస్తారు కదా, అక్కడ ఇలా అది కూడా చూపించారు. వాళ్ళని ఏమంటారో చూడండి. ఇక్కడ బార్బర్ షేవింగ్ చేస్తున్నట్లుగా, ఒకప్పుడు ఇంటికి వచ్చి చేసేవాళ్ళు, ఇప్పుడు మనమే షాప్కి వెళ్తున్నాం అనుకోండి. ఇలా ఇంటికి వచ్చి చేయించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్లుగా, పనులు చేసుకుంటున్నట్లుగా ఒకరికొకళ్ళు చాలా బాగుంది. ఇక్కడ చిన్న చిన్న హెన్స్, ఇక్కడ చూడండి వడ్రంగి పని చేసుకునేవాళ్ళు, అంటే చెక్క పని చేసేవాళ్ళు, పొలానికి అవసరమైనవి అరకలు, నాగళ్ళు ఇవన్నీ తయారు చేస్తారు కదా. మీలో ఎంతమందికి తెలుసు చేలల్లో పనిచేసేవి అరకలు, నాగళ్ళను ఎంతమంది చూశారు అది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి పొలానికి సంబంధించినవి కొడవళ్ళు, అరకకు సంబంధించిన నాగళ్ళకి చేస్తారు కదా, అది కూడాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇద్దరు ఆడవాళ్ళు కడవలతో నీళ్ళు తీసుకొస్తున్నారు. చాలా రియల్గా చాలా బాగుంది. ఇక్కడ మా వాళ్ళు ఫోటోలకు పోజ్ ఇస్తున్నారు. ఫోటో దిగుదురుగా రండమ్మా అంటే ఇలా పోజ్ ఇస్తూ ఉన్నారు వాళ్ళిద్దరు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు. మా పెద్దవాడైతే ప్రతిదీ అడిగి తెలుసుకున్నాడు. వాళ్ళకు కొంచెం ఇంట్రెస్ట్గా అడిగి తెలుసుకునే ఇంట్రెస్ట్గా అనిపించాయి ఆ బొమ్మలన్నీ. ఇదేంటి మా అని అడిగి తెలుసుకున్నాడు వాడు. మీ పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని రండి. ఇక్కడ నాకు తెలీదు, కర్ణాటక పద్ధతిలో మరి చేస్తారేమో. ఇక్కడ చాలా బాగుండింది ఇది కూడాను. అక్కడ ఒక మనిషి నిజంగానే కూర్చున్నాడేమో అనిపించింది, ఇక్కడ డాగ్ పడుకున్నట్లుగా. ఇంకా ఇది వచ్చేసేసి స్కూల్. మీలో ఎంతమంది స్కూల్లో కింద కూర్చొని చదువుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే 7th వరకు కింద కూర్చొనే చదువుకున్నాను గవర్నమెంట్ స్కూల్లో. మీలో ఎంతమంది ఇలా కింద కూర్చొని చదువుకున్నారో కూడా కామెంట్ చేయండి. చాలా బాగా అనిపించింది. మళ్ళీ మాకు స్కూల్ డేస్ గుర్తొచ్చాయి ఆ స్కూల్ చూస్తే. ఇక్కడ వచ్చేసి పంచాయతీ జరుగుతున్నట్లుగా, చుట్టూ అక్కడ పంచాయతీ పెద్దలు, చుట్టూ మనుషులు, చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద బావి, ఆ బావిలో నీళ్ళు తోడుతున్నట్లుగా, మిగతా వాళ్ళు నీళ్ళు తీసుకెళ్తున్నట్లుగా చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఆమె చేపల్ని అమ్ముకునే ఆమె తీసుకొని వెళ్తుంది. ఆమె వెనక ఒక డాగ్ పరిగెడుతుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం ఎంతసేపు అయినా తిరగచ్చండి. చుట్టూ మొత్తం మొక్కలే ఉన్నాయి, ఆ మొక్కల నీడనే మనం తిరుగుతాము. ఇక్కడ రోళ్ళు తయారు చేసేది, రోకళ్ళు అవి తయారు చేస్తారు కదా, తయారు చేసేవాళ్ళు, రాళ్ళు కొట్టుకునేవాళ్ళు, వాళ్ళని ఏమంటారో కూడా నాకు తెలీదు, తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ కట్టెల మోపు ఎత్తుకెళ్తూ, అక్కడ పిల్లలు ఆడుకుంటూ, డాగ్స్, హెన్స్, చాలా బాగుండింది. ఇక్కడ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, ఒక్కొక్క హౌస్లో ఎలా ఉంటారు ఏంటో అన్నీ ప్రతిదీ చూపించారు. ఇక్కడ చూడండి, అక్కడ ధాన్యం దాచిపెడతారు కదా, అది అనుకుంటాను, నేను అదే అనుకుంటున్నాను. అదో కాదో కామెంట్ చేయండి. అక్కడ చెప్పులు కుట్టేవాళ్ళు, ఇక్కడ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్త్రధారణ ఉంటుంది కదా, ప్రతిదీ చక్కగా చూపించారు. ఇక్కడ పిగ్స్ రియల్గానే అనిపిస్తుంది చూడండి, అంతా ట్రెడిషనల్గా చాలా బాగా చూపించారు. ఇక్కడ సన్ఫ్లవర్స్
సన్ఫ్లవర్ ప్లాంట్స్, డాగ్స్, అవి జొన్న కంకులు అంటారు కదా, జొన్న కంకులు అవి. ఇక్కడ పిల్లలు ఎద్దుల బండి మీద అటు ఇటు ఆడుతూ, మీలో ఎంతమంది ఇలా ఆడారు కామెంట్ చేయండి. మేమైతే చిన్నప్పుడు ఆడాము, మా ఇంట్లో ఎద్దుల బండి ఉంటే చాలా బాగుండేది. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక ఎద్దుల బండి ఉంది చూడండి. ఎద్దులన్నిటిని ఒక చాట కట్టేసినట్లుగా, అక్కడ అందరూ కలిసి పనిచేస్తున్నట్లుగా చాలా బాగా చూపించారు. చెట్ల నీళ్ళలోనే నడుస్తాము, మనకు అసలు అలసట అనేది అనిపించదు. చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఇక్కడ వ్యవసాయ పని చేస్తున్నట్లుగా చూడండి, అరక దున్నుతున్నట్లుగా పొలంలో సన్ఫ్లవర్ మొక్కలు, ఇక్కడ గింజలు చల్లుతున్నట్లుగా, అరక దున్నుతున్నట్లుగా ఒక వ్యవసాయం చేస్తున్న కాన్సెప్ట్ ఇక్కడ మొత్తం చూపించారు. చాలా బాగుండింది, అంతా చాలా రియల్గా అనిపించింది. అక్కడక్కడ కూర్చోడానికి సీట్లు కూడా ఉన్నాయి, చైర్స్ వేసినారు, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఒకటి సంత చూడండి, అక్కడ కూరగాయలు అమ్ముకుంటున్నట్లుగా, ధాన్యాలు అమ్ముకుంటున్నట్లుగా, రకరకాల వస్తువులు అమ్ముతున్నట్లుగా. సంతలో ఎలా అయితే మనం చూస్తామో ఇక్కడ అలానే బొమ్మలతో చేశారు. ఇది వ్యవసాయ మార్కెట్. వ్యవసాయము అంటే పశువుల మార్కెట్. మనము పశువుల సంత అంటాం కదా, ఎంతమంది తెలుసు పశువుల సంత? మా ఊరి దగ్గరలో కూడా ఒక పెద్ద పశువుల సంత ఉండింది. అక్కడ ప్రతి గురువారము గేదెలని, ఎద్దుల్ని, ఆవుల్ని విక్రయిస్తూ ఉంటారు, కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. దాని పశువుల సంత అంటారు. మరి మీ వైపు కూడా ఏమంటారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ కుస్తీ పోటీలు, ఎంతమంది జనం వచ్చి చూస్తున్నట్లుగా చాలా బాగా చేశారు బొమ్మలన్నిటినీ, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి కర్ణాటక వస్త్రధారణ. కర్ణాటక ఉత్సవాలప్పుడు ప్రత్యేకంగా ఈ వస్త్రధారణ చేసి వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తారు. మీలో ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, మీరు చూసున్నా కూడా కామెంట్ చేయండి. నేనైతే ఒక 3 years నుంచి చూస్తున్నాను, ఇలా వస్త్రధారణతో వాళ్ళు కర్ణాటక ఉత్సవాలు జరుపుకుంటారు. మా వాడి స్కూల్లో కూడా ఉత్సవాలు జరిపేవాళ్ళు. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ రకరకాల వస్త్రధారణలతో ఉన్నారు చూడండి. వీళ్ళని ఏమంటారో తెలియదు, కానీ మాకైతే అప్పుడప్పుడు సంక్రాంతి అప్పుడు అట్లా మా ఊళ్ళోకి వచ్చేవాళ్ళు కొంతమంది. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయటం మర్చిపోవద్దు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఈ వీడియో. మొత్తం వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ మొత్తం చాలా బాగుంటుంది. కొన్ని షాపులు కూడా ఉన్నాయి, ఏమైనా మనకి చేతి వృత్తులకు సంబంధించినవి షాపులు ఉన్నాయి, అవి కూడా మనకి చూడొచ్చు. ఇక్కడ దున్నపోతులతో చేస్తారు కదా, ఏ సినిమా అంటే కాంతారా మూవీలో ఉంటుంది కదండి, అలాంటి కాన్సెప్ట్ అనుకుంటున్నాను నేను. అది పోటీ జరుగుతుంది, అక్కడ జనాలు చుట్టూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళ వస్త్రధారణ అంతా చాలా బాగుండింది. ఇక్కడ అన్ని రకాల పశువులను మేపుతున్నట్లుగా, గేదెలు, గొర్రెలు, చాలా బాగుండింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.